ఇంకా తక్కువైందా అన్న? నమస్తే, మీ పేరు? అంటే నీ పేరు అతని చెప్తాడా? ఇతని పేరు? అతని పేరు మునప్ప. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? సిగిలి గ్రామం చెందినటువంటి రైతు సోదరులు. తీసేసుకున్నారా? మొదట ఎంత చెప్పారండి బేరం పెట్టిని? ఎంత చెప్పాడా? అంత అంటే చెప్పు, ఎంత చెప్పాడా? మీ ఇద్దరు లవకుశలా? బటన్ ఆడొస్తే ఈడు అంటది అక్కడ సిగ్నల్. మరి ఎక్కడ ఇవి గిలం కట్టుకున్నాకే లేకుంటే ఒంటి పెట్టి కట్టుకున్నాకే? ఏమేమే నాకు వినపలేదు. గిలిమే కడతారా? ఏమేమి కడతావా? చూడే గట్ల. అదే మరి దూలం కట్టి ఎగ్గిస్తాడంటే మరి ఎద్దులతో ఛాలెంజ్ చేశారు. మరి ఇప్పుడు మొత్తం ఇంటికి పోనీ ఎంత ఖర్చు అవుతుంది? ఇంటికి పోయేకి కూడా అంత అవుతుంది. మీ పేరండి? మునిస్వామి గారు. ఇంతకుముందు మీరు సైజులు కట్టేవారా? అవునా? దాదాపుగా మీరు ఈ జతతోటి మీ భూమి ఎన్ని ఎకరాలు మీ సాగు చేద్దాం అనుకున్నారు ఈ సంవత్సరం? 14 ఎకరాలు. ఇది ఒక్క జతనా? ఓకే. ఈ జతతో పాటు మీరు ఎంతమంది సాగు చేస్తున్నారండి? మీరు ఒక్కడేనా? మీ ఇంటి పేరు? తలన్న కౌలన్న గారి. మీ పేరు? కౌలన్న గారి మునిస్వామి గారు పత్తికొండ ప్రాంతానికి వచ్చి మరి అక్షరాలుగా ఎంత తీసుకున్నారు? మరి ఇక్కడ భరోసా లేదు కదా, మీరు ఏ విధంగా తీసుకున్నారు? నమ్మకంగా తీసుకున్నారా లేకపోతే ఎద్దుల యజమాని మీకు ఏమైనా తెలుసా? అవును అవును. ఈ ఎద్దులు ఎవరివి? మొలగవల్లి గురునాథ్ గారివే. ఓకే. అది అందుకే ప్రస్తుతానికి మొలగవల్లి గురునాథ్ గారు అయితే ఈ జత ఇవ్వడం జరిగింది. ఆయన ఒక్కొక్కదే మొలగవల్లి గురునాథ్ గారు 1.20, 1.50 వరకు అమ్ముతాడు. అవునా? ఎందుకబ్బా బ్రహ్మాండంగా. ఓకే. ఇది కేవలము గిరికబండ్లకే పరిమితం కాదు, వ్యవసాయం ఎద్దులు కూడా చాలా నమ్మకంగా ఇవ్వగల మన మొలగవల్లి గురునాథ్ గారు ఆయన కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే. ఉన్నారులే, ఆయన ఆడే ఉంటాడు.